రథం ముగ్గుతో పాటు చిన్న కథ. ఒక మేకల కాపరి ఎప్పట్లాగే తన మేకల్ని గడ్డి మేపించడానికి అడవికి తీసుకెళ్తాడు. మేకల గుంపులో ఉన్న ఒక మేక పిల్ల రకరకాల గడ్డి ఆకుల్ని రుచి చూడాలన్న ఆశతో మేస్తూ అడవిలో దారి తప్పుతుంది. చీకటి పడటంతో మేకల కాపరి మేకలన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. తప్పిపోయిన ఆ మేకపిల్ల దారి తెలియక అటు ఇటు పరుగులు పెడుతుంది. ఎంతకీ దొరకకపోవడంతో అడవిలో ఉన్న క్రూర మృగాలు గుర్తొచ్చి తెగ భయపడిపోతుంది. చివరికి ఒక చెరువు కనిపించడంతో అలసిపోయా, ఈ రోజుకి ఇక్కడే పడుకొని రేపు పొద్దున్నే ఇంటికి దారి వెతుక్కుంటా అని చెరువులో దిగి కడుపు నిండా నీళ్లు తాగి బయటకు వస్తుంటే తడిగా ఉన్న మట్టిలో పెద్ద ఆకారంలో 2 పాదాల అచ్చులు కనిపిస్తాయి. అవి సింహం పాదాల అచ్చులు అని దానికి తెలియదు. ఇక రాత్రి క్రూర మృగాలతో తప్పించుకోవడానికి మేకపిల్లకి ఒక ఉపాయం వస్తుంది. అది ఆ పాదాల అచ్చుల దగ్గరే కూర్చుండిపోతుంది. అంతలో ఒక నక్క వస్తుంది. ఒంటరిగా ఉన్న మేకపిల్లని చూసి, ఆహా, ఈరోజు నా పంట పండింది, దీన్ని ఇక్కడే చంపి తినేస్తా అని మేకపిల్ల దగ్గరికి రాగానే మేకపిల్ల నక్క వైపు చూసి, నన్ను తాకాలని కూడా ప్రయత్నించుకో, ఈ పాదాలు అచ్చులు చూసావుగా, నన్ను కంటికి రెప్పలా కాపాడే అతని పాదాల అచ్చులు అని హెచ్చరించినట్లు చెప్తుంది. అది చూసిన నక్కకి అవి సింహం పాదాల అచ్చులని అర్థమైంది. అమ్మో, సింహం మేకకు తోడుందా అని భయంతో పారిపోతుంది. కాసేపు అయ్యాక ఒక చిరుతపులి వస్తుంది. దానితో కూడా మేకపిల్ల అలాగే చెప్తుంది. చిరుతపులి కూడా సింహం పాదాల అచ్చులు చూసి భయపడి పారిపోతుంది. అలా చేస్తూ తెల్లారిపోతుంది. ఇక పొద్దున్నే అసలైన సింహం వస్తుంది. మేకపిల్లకి ఆ సింహం పాదాల అచ్చులు అవే అని తెలియక, ఏయ్ జాగ్రత్త, నన్ను తాకాలని కూడా చూడకు, ఈ పాదాలు అచ్చులు చూసావుగా, నన్ను కంటికి రెప్పలాగా కాపాడే అతనివి, రాత్రి నుండి ఇవి చూసి నక్క, పులి అలాంటి క్రూర మృగాలే పారిపోయాయి, జాగ్రత్త అని హెచ్చరిస్తుంది. ఆ మేకపిల్ల మాటలు విని సింహానికి ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. నా పాదాల అచ్చులు చూపించి క్రూర మృగాలను భయపెట్టి తన ప్రాణాలు కాపాడుకుందా అని మనసులో ఆనందపడుతూ, నిశ్చితంగా ఉండు, నేను నిన్ను ఏమీ చెయ్యను, మిగతా వాళ్ళని కూడా నిన్ను తాకనివ్వను అని అనుకుంటూ వెళ్ళిపోతుంది. మనిషి జీవితంలో కూడా అంతే. ఒక మేకపిల్లే తనకి తెలియని పాదాల అచ్చులు చూపించి తన ప్రాణాలు కాపాడుకుందంటే, అయ్యా శివయ్య, నీవే మాకు తోడు, నువ్వు మాకు రక్ష అని మనకు తెలిసిన ఆ ఈశ్వరుడే పాదాలు నమ్ముకుంటే జీవితాంతం ఎంత ధైర్యంగా బతకొచ్చో ఆలోచించు మరి. కదా, కథ నచ్చిందా? రథం ముగ్గు నచ్చిందా? చూడండి, చిన్న ముగ్గు చిన్న కథ. రథం నచ్చింది కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కథ కూడా నచ్చిందా? ఇలాగే ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కథ నచ్చింది కదా, మరెందుకు చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. ఈ మేకపిల్ల కథ ఒక నీతి కథ. చూడండి, అది అంత భయంలో కూడా ఆలోచించింది కాబట్టి అలా ప్రాణాలు కాపాడుకోగలిగింది. మనం కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్తగా ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రథం ముగ్గు చాలా సింపుల్గా, చిన్న ముగ్గు, సింపుల్ రంగోలీ.